రామ్ రామన అందరికి ఇప్పుడే స్నానం అయిపోయింది. చిన్నగా నోటు తీసుకొని సంక్రాంతి సందర్భంగా చందాలు అడగనీకైతే వచ్చాము. ఈ చందాలు ఎందుకు అడుగుతున్నాం అంటే, సంక్రాంతికి మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ బండ్లు తిరుగుతాయి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూలతోటి డెకరేషన్ చేయనీకి, అన్నదానం చేయనీకి, పూజలకు పురస్కారాలకు ఖర్చులు అవుతాయి కదా. ఈ ఖర్చులు అందరు భరిస్తే బాగుంటదని ఆలోచనతోటి అందరి దగ్గర చందాలు అడగడం జరిగింది. ఇంకోటి ముఖ్య కారణం ఏంది అని అంటే, ఎవరన్నా ఒకరు పెట్టుకుందామనే అంబానీ కుటుంబం అయితే ఒక్కటి కూడా లేదు మా తాండల. అందరిది బీద పరిస్థితి. అందుకే తాండలో అందరి దగ్గర చందాలు వసూలు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏందన్నా అంటే, వినాయక చవితికి చందాలు అడిగేటప్పుడు మామూలుగా తిట్టేది లేకుంటే మా తాండ వాళ్ళు ఏమని భయ్యా అంటే, నాకు ప్రసాదం పెట్టలేదని ఒకరు, అన్నదానం రోజు పప్పు సరిగా వేయలేదని ఒకరు, ఇంకోరేమో లడ్డు పైసలు ఏం చేసిండ్రు, పంచ పైసలు ఏం చేసిండ్రు అని కొంతమంది, అవి సరిపోతలేవా చందా పైసలు అడగనీకి వచ్చిర్రు అని అనేవారు. గట్ల ఉండే మా తాండ. ఇప్పుడైతే ఇక చందా పైసలు అంటేనే గిట్లా ఏది చెప్పకుండా మనోళ్ళు అందరూ సహకరిస్తున్నారు, మంచిగా రాస్తున్నారు, అప్పటిదప్పుడే అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఎక్కువ టైం లేదంటే కూడా. నాకు ఒకటి మాత్రం అనిపించింది అన్న, మా తాండలో మార్పు మొదలైందని. నిజంగా చెప్పాలంటే మా తాండ నివాసులు ఎవరైనా సరే ఏ పనిలో ఉన్నా సరే, ఇప్పుడు కుదరదు తర్వాత రా అనే మాట వాళ్ళ నోట రాలేదు. ఎవరు ఎంత పనిలో ఉన్నా సరే చందా అయితే రాసి అప్పటిదప్పుడే అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. మా తాండలా ఇంతమంది పోరగాలున్నారనే సంగతి నాకు తెలియదు. గ్యాంగే వచ్చింది. ఇంకో విషయం ఏందన్నా అంటే, మా ఊరు చిన్న మందడి, గిడు మావోడు చేస్తున్నట్టు సర్కాస్ అయితే మీరు చేయకండి దయచేసి. అయితే మా తాండకు గ్రామ పంచాయతీ కూడా చిన్న మందడే. మా చిన్న మందడి గ్రామ పంచాయతీకి 3 తాండలు ఉన్నాయన్న. గా 3 తాండలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే, వెనకటికి మా తాతలు ముత్తాతలు ఏం చేసిండ్రంటే, ఎవరి పొలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అందుకే 3 తాండలుగా ఏర్పడ్డాయి. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా 3 తాండలు ఒకటే దగ్గర ఉండింటే బాగుండు అని. మా తాండ వాళ్ళు మా మీద నమ్మకం తోటి ఎలా అయితే వాళ్ళు చందా పైసలు ఇస్తున్నారో, అలాగే ఒక్కొక్క రూపాయి కూడా బాధ్యతగా ఖర్చు చేసి మొత్తం జమ అయిన అమౌంట్ లకి వెళ్ళి ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, లేకుంటే పైన ఇంకా ఏమన్నా పడ్డాయి అమౌంట్ అనేది ఆటన చారణతో సహా వాళ్ళకు లెక్క చెప్తాము మేమందరము. చూస్తున్నారు కదన్నా, మా అన్న తింటున్నా సరే తర్వాత రండి పో అని చెప్పి తోలియకుండా, భోజనం చేస్తున్నా సరే ఆపేసి అప్పటిదప్పుడే చందా రాసి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అన్న అయితే అన్నతో సహా అందరూ అలాగే ఇవ్వడం జరిగింది. ఇంకో తాండకు పోవాలంటే షార్ట్ కట్ లా 1/2 కిలోమీటర్ అవుతుంది. ఇంకా చక్కగా రోడ్ మీదకి వెళ్ళి పోవాలంటే 3 కిలోమీటర్ అవుతుంది. అందుకోసమే మేము నడుచుకుంటూ వెళ్ళినాము అడ్డంబాట పట్టుకొని. చందా పైసలు అంటేనే ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు. వాళ్ళకు బలవంతం చేసేది ఏం లేకుంటది, వాళ్ళు తోచినంత ఇస్తారు. పర్టికులర్ గా ఇంత ఇవ్వండి అని దమ్ చేసింది ఏం లేదు. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాము. ఊర్లోనేమో క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది, వీనికి రారా అని చెప్పి ఈ నుంచి సర్రన మళ్ళా రాకీ చాయ్ దగ్గరికి వెళ్ళినాము. ఈడ చాయ్ దాక్కుండా ఎంత జమ అయిందో లెక్క చేసినాము. టోటల్ చందా అమౌంట్ వచ్చేసి అక్షరాల 8,569 రూపాయలు వచ్చినాయన. మళ్ళీ ఇక్కడ నుంచి మా హనుమాన్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూర్చొని ఏమేం సామాన్ కావాలో మొత్తం రాసుకున్నాము. అన్ని రాసుకున్న తర్వాత సర్రన ఇంటికి వచ్చేసిన నూగులతో చేసిన జొన్న రొట్టెలతో, చిక్కుడుకాయ బీన్స్ తోటి చేసిన కర్రీ తోటి తిన్నాను. ఇంకా సీదా యూపీఎస్ చిన్న మొదటికి అయితే వచ్చేసాను. మా దోస్తుగాలతోటి గపాలు కొట్టి బందోబస్తుగా బ్యాటింగ్ కు దిగినాము. బాజాప్తుగా ఏ భయం లేకుండా ఈ మ్యాచ్ అయితే మేము గెలిచినాము. గెలిచిన తర్వాత మళ్ళీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చి కరెక్ట్ టెంపుల్ ముందల్లే ఉండే కడీలు మొత్తము బండ్లు తిరగనికి ఇబ్బంది అవుతుందని పక్కకైతే వేసాము. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము. ప్రతి ఒక్కరు పని చేసిండ్రు మంచిగా. మా వాళ్ళు అయితే ఇక్కడ సైడ్ చకచక గడ్డిని అయితే చెక్కేస్తున్నారు. గడ్డి మొత్తం చెక్కేసిన తర్వాత మట్టి మొత్తం లూజ్ అయిందని బర్రెపెండ తోటి సామని చల్లుతున్నారు మా వాళ్ళు. సంక్రాంతి పోయి చాలా రోజులు అవుతుంది, వీడేంద్ర ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నట్టు వీడియో అని అనుకుంటున్నారు కదా. సమ్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయినా సారీ.